నమస్తే పవర్ 9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్ లాకర్ను తాకకుండా కాంగ్రెస్ అవినీతి మరియు దోపిడీని ఆపడానికి ఈ ఎన్నికలు. బేతుల్లో ప్రధాని మోదీ. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్పై రాహుల్ గాంధీ ఆరోపణ. ఐదేళ్ల చిన్నారి రేప్ కేసులో నిందితుడికి మరణశిక్ష. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పాలక మండలిలో కీలక నిర్ణయం. మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం మధ్య ఈరోజు బేతుల్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ర్యాలీ పర్వం కొనసాగింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా నేను రాష్ట్రంలోని ప్రతి మూలకు తిరిగాను. బీజేపీ పట్ల అపూర్వమైన ప్రేమ, విశ్వాసం, మీ ఉత్సాహం మరియు ఈ స్ఫూర్తి మధ్యప్రదేశ్లో నిర్ణయించాయి. ఫిర్ ఏక్ బార్ భాజపా సర్కార్ చరిత్ర సృష్టించేందుకు మధ్యప్రదేశ్ ప్రజలు నవంబర్ 17న తమ ఇళ్ల నుంచి బయటకు వస్తారు. ఇంకా ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు రెట్టింపు ఇంజిన్ వేగంతో మధ్యప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ఈ ఎన్నికలు యువత, మహిళలు పురోభివృద్ధికి కొత్త అవకాశాలను అందించడమే. ఈ ఎన్నికలు కాంగ్రెస్ దోపిడీని, అవినీతిని మధ్యప్రదేశ్కు దూరంగా ఉంచడమే మీరు గుర్తుంచుకోవాలి. साथियों, मध्य प्रदेश भाजपा ने हर क्षेत्र, हर वर्ग के लिए शानदार संकल्प पत्र जारी किया है. मैं मध्य प्रदेश भाजपा के नेतृत्व को बधाई देता हूं. ये संकल्प पत्र मध्य प्रदेश के लोगों का विकास पत्र है. हर आदिवासी बाहुल्य ब्लॉक में एकलव्य आवासीय विद्यालय, हर आदिवासी जिले में एक मेडिकल कॉलेज, लाडली बहनों को आर्थिक सहायता के साथ साथ पक्के आवास, धान और गेहूं, किसानों के एमएसपी के लिए भी एमपी भाजपा की गारंटी की वाहवाही हो रही है. चारों तरफ जय जयकार हो रहा है. वन उपजों को लेकर, तेंदुपत्ता की खरीद को लेकर जो संकल्प लिया गया है, उससे भी बहुत सारे आदिवासी परिवार को लाभ होगा. कांग्रेस तो अपने जमाने में आज जो भाषण झाड़ते हैं ना नेता उनके आकर के, उनको उनके अपने पापों की भी याद नहीं है. कांग्रेस तो सिर्फ, आप हैरान हो जाएंगे सुनकर के, 6 या 7 वन उपजों पर ही एमएसपी देती थी. जरा बोलेंगे कितनी वन उपज को एमएसपी देती थी? कितनी? सब बोलिए जरा, कितनी? 6 या 7? कितने? जबकि भाजपा वन उपज, कितनी वन उपज को एमएसपी देती है मालूम है आपको? 90 वन उपज को ये भाजपा एमएसपी देती है. कितने? साथियों, हमारे देश में करीब ఏళ్లకేళ్లు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తూ బీజేపీ సర్కార్ ఈ రాష్ట్రాన్ని అవినీతి రాజధానిగా మార్చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని నీమచ్, హర్దా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అవినీతికి అంతే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయం. మేం గెలిచాక రాష్ట్రంలో కులగణన చేపడతామని వ్యాఖ్యానించారు. 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ సరఫరా చేస్తాం. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేస్తాం. గోధుమలకు ఇస్తున్న కనీస మద్దతు ధరను 3000 రూపాయలకు పెంచుతాం. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కానీ బడా పారిశ్రామికవేత్తలతో కలిసి కుట్రతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల పక్షపాత కాంగ్రెస్ను పక్కకు నెట్టి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది అని ఆరోపించారు. चुनाव जिताया था सही, और फिर बीजेपी के नेताओं ने, नरेंद्र मोदी जी ने, शिवराज चौहान जी ने, अमित शाह जी ने मिलकर एमएलएस को खरीदकर आपकी सरकार, मध्य प्रदेश की चुनी हुई सरकार को चोरी किया। करोड़ों रुपए देकर कांग्रेस पार्टी के एमएलए को खरीदकर, सौदा करके, जो आपका निर्णय था, जो आपकी दिल की आवाज थी, उसको बीजेपी के नेताओं ने, प्रधानमंत्री ने कुचलने का काम किया। आपके साथ धोखा किया। किसके साथ? मध्य प्रदेश के अरबपतियों को धोखा नहीं दिया, किसानों को धोखा दिया, मजदूरों को, छोटे व्यापारियों को, युवाओं को, बेरोजगार युवाओं को धोखा दिया। हम आपकी सरकार चलाना चाहते थे। हमने किसानों का कर्जा माफ किया था। 27 लाख किसानों का कांग्रेस पार्टी ने कर्जा माफ किया था। आपको याद होगा, उस समय बीजेपी के नेताओं ने कहा था कांग्रेस पार्टी ये काम नहीं करेगी, मगर हमने काम करके दिखाया। पूरा मध्य प्रदेश जानता है। और देखिए, शिवराज जी का काम देखना है तो मैं आपको दिखाता हूं। यहां पे बेरोजगार युवा जो हैं, हाथ उठा के दिखा दो। ये देखो, लाइन लग गई। तो यहां पे मध्य प्रदेश में आप किसी भी युवा से पूछो क्या करते हो, ये जवाब मिलता है, कुछ नहीं करते। मोदी जी अपने भाषण में, हर भाषण में कहते हैं, हर डिस्ट्रिक्ट में जाते हैं, कहते हैं यहां हमने। కేరళలోని అలవలో జరిగిన చిన్నారి కిడ్నాప్, రేప్ కేసులో నిందితుడు అష్ఫాక్ ఆలంకు ఎర్నాకులం పోక్సో కోర్టు మరణశిక్షను విధించింది. ఆ కేసులో జడ్జి కె సోమన్ తన తీర్పును ఇవాళ వెలువరించారు. ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్షమ అవసరం లేదని, సమాజానికి అతను సమస్య అని కోర్టు తెలిపింది. 110 రోజుల పాటు ఆ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చిల్డ్రన్స్ డే సందర్భంగా తీర్పును వెల్లడించారు. ఆధారాలను ధ్వంసం చేసినందుకు అష్ఫాక్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మైనర్కు డ్రగ్స్ ఇచ్చినందుకు 3 ఏళ్ల శిక్ష, మైనర్ను రేప్ చేసినందుకు జీవిత జైలు శిక్ష, మర్డర్ చేసినందుకు మరణశిక్షను విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. 7,70,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16 నాటికి మధ్య మరియు ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కైరాకాల్తో సహా దేశంలోని పలు ప్రాంతాలకు వర్షపాత హెచ్చరికలను జారీ చేసింది. ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని
ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని, ఈ నెల 16 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఇవాళ రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రాంతం ఏర్పడటంతో మత్స్యకారులు సముద్రం మీదకు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు పాలక మండలి అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజెస్ చేస్తామని పాలక మండలి ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని, హోమంలో పాల్గొనే భక్తులు 1000 రూపాయలు చెల్లించి టికెట్ పొందవలసి ఉంటుందని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాలపేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి 25.67 కోట్లు కేటాయిస్తామని, ఈ సొమ్మును తిరిగి ఉద్యోగుల నుంచి రీఎంబర్స్ చేసుకుంటామని చెప్పారు. టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా స్థానిక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పలకు సామూహిక భోజన వితరణ నిర్వహించారు. ముందుగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అధికార సిబ్బంది సమక్షంలో టిల్లపూడి కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు సుంకరపాలెం గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, సొసైటీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 350 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. భార్య అనంతతో కలిసి టిల్లపూడి స్వాములకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి టిల్లపూడి 50,000 రూపాయలు విరాళాలని ఆలయ కమిటీకి అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా ఇలా భక్తి భావంతో భిక్ష ఏర్పాటు చేయడం పట్ల స్వాములు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామీజీ శ్రీపీఠం గోశాల ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగని మహాశక్తి యాగం ఏర్పాట్లు కాకినాడ శ్రీపీఠం కేంద్రంగా రేపటి నుండి నెల రోజుల పాటు జరుగుతుంది. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ యాగం చేయడం మన అదృష్టమన్నారు. 100 కోట్ల కుంకుమార్చన అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఒకే చోట 12 నుండి 15,000 మంది మహిళలు కుంకుమ పూజ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంకుమ పూజ అనంతరం అన్నదానానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. బగలాముఖి అమ్మవారి అనుష్ఠానం భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఇది భారతదేశంలో ఒక మైలురాయి. అతిరుద్ర యాగం కూడా జరుగుతుంది. మహా నక్షత్ర శాంతి కూడా జరుగుతుంది అని ప్రతిరోజు సాయంత్రం 1 కోటి దీపాలతో పార్వతీ పరమేశ్వరులకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ఈ యాగం దేశం కోసమో శ్రీపీఠం కోసమో కాదు, కేవలం అమ్మవారి మహాశక్తి జాగరణ కోసమే. కోవిడ్ లాంటి మహాప్రళయాలు వచ్చినప్పుడు, మానవ ప్రయత్నం విఫలమైనప్పుడు అతీంద్రమైన అమ్మవారి అనుగ్రహం ఏమైనా మానవాళికి ఉపయోగపడుతుందనే ఆశతోనే ఈ యాగం చేస్తున్నాం. మీరంతా మీదిగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నానని స్వామీజీ అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మహాశక్తి యాగం ప్రారంభమవుతుందని, 10 గంటల నుండి 12 గంటల వరకు కుంకుమార్చన, అనంతరం అన్నప్రసాదం వితరణ జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు బగలామాత అమ్మవారికి 41 రకాల వన మూలికలతో హోమం జరుగుతుందని, ఈ యాగంతో దేశం మాత్రమే కాదు ప్రపంచం యావత్తు కాకినాడ వైపు చూస్తుందని అన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప స్వామి గుడి నుండి 2 టౌన్ వరకు ఉత్సవ మూర్తులు ఊరేగింపు జరుగుతుందని పరిపూర్ణానంద సరస్వతి స్వామి మీడియాకు వెల్లడించారు. దాని మీదనే మనం ఆధారపడాలి. ఇంకా వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితి ప్రపంచానికి.
కానీ మన మహర్షులు కనిపెట్టినటువంటి ఈ పరంపరలో ఈ మహాశక్తి యాగం అనేటువంటిది ఒక్కటి బహుశా ఈ భూమి మీద మనుషులకి ఏమైనా ఒక ఉపాయం అవుతుందేమో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో మంచి జరుగుతుందేమో అనేటువంటి ఒక లోపల ఆ తపన నుంచి పుట్టింది ఈ మహాశక్తి యాగం. అందుకే దీనికి ఈ 3 ప్రధానమైన నియమాలు. ఒకటి, 30 రోజుల పాటు నిరాహారంగా కూర్చోవడం. రెండోది, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఆ దైవం మీదనే భారం వేసి మొత్తం దైవమే నిర్వహించాలి, అదే మనుషుల్ని పంపాలి, అదే మనుషులు రావాలి. నేను ఎవరిని, నాకు పక్కనున్న వాళ్ళకు కూడా మీరు ఇలా చెయ్యండి అని ఎవరిని అడగలేదు. మరి ఎవరి కైండ్ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఈ విషయంగా నేను ఎప్పుడు చేయజాచలేదు, ఎవరికి నేను చెప్పలేదు. ఎవరికి వాళ్ళే వచ్చి ఇది జరగాలి, ఇది స్వామీజీ సంకల్పము, మనం అందరం దీంట్లో భాగస్వాములు అవ్వాలని ఎవరికి వాళ్ళు సమకూర్చుకుంటూ వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి ఈ యాగానికి ప్రధానంగా అమ్మవారి యొక్క విధానంలో, బగళాముఖి అనుష్ఠానంలో 10 లక్షల మందికి భోజనం పెట్టాలి. అంటే 1 కోటి అనుష్ఠానం జరిగితే దాంట్లో 10వ వంతు అమ్మవారికి ఆహుతులు ఇవ్వాలి. అంటే 10 లక్షల ఆహుతులు ఇవ్వాలి. 10 లక్షల మంది భోజనం చేయాలి. ఊహించండి, ఒక 10 లక్షల మంది ఒక ప్రాంగణంలో 1 నెల రోజుల పాటు భోజనం చేయడం అనేది ఎంత డబ్బు పక్కన పెట్టండి, ఎంత మంది రాత్రి బావులు దీనికి కష్టపడి ఉంటే ఇదంతా గోతులు అసలు ఎలా ఉండేదో ఇది. దాన్ని ఈ మట్టి వేసి దీన్ని లేపడానికే అది ఎంత ఏంటిది మేము ఊహించట్లేదు. అంటే మేము ఆలోచించట్లేదు, చేసుకుంటూ పోతున్నాం. ఏదైతే అది అవుతుంది, చేస్తూ పోతాం. కానీ అమ్మవారి యొక్క శక్తి ప్రతి అడుగులో మా వెనక ఎలా ఉందనంటే 100 చేతులు మా వెనక ఉండి ఆ పని నడిపిస్తున్నట్టుగా, ప్రతి పని తనంత తానుగా మేము అనుకోవడమే తడవు. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తున్నారు. అసలు నాకు పరిచయం లేని వాళ్ళు, అంటే నా ప్రవచనాలు వినో లేదా నా కార్యక్రమాలు చూసో లేకపోతే నాతో పరోక్షంగా నన్ను ఇష్టపడ్డ వాళ్ళు లేకపోతే నా కార్యక్రమాన్ని గ్రహించిన వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నేను మొదట్లోనే చెప్పాను ఆరంభంలో, దీన్ని మొన్న హైదరాబాద్లో కూడా ప్రెస్ మీట్ అప్పుడు అక్కడ బ్రోషర్స్ అక్కడే వచ్చాయి. అక్కడ భాగ్యలక్ష్మి గుడి దగ్గర పెట్టడం ఎంత కొద్దిగా ఆనవాయితీగా నడిచింది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఇది మనిషి ఊహించుకుని సంకల్పించి చేస్తే జరగదు. మనిషి తన్ను తాను సమర్పించుకుని నువ్వే దిక్కు నువ్వే. అక్కడ ఒక పండగ ఆనవాయితీగా వస్తుంది, అదే గేదెల పండగ. తెలంగాణకు సరిహద్దుల్లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగ్లోర్ పట్టణంలో ప్రతి దీపావళి పండుగ రోజు బర్రెలు అంటే గేదెలకు అలంకరణ చేసి రంగురంగులు వేసి కొమ్మలకు నెమలి పింఛన్లు కట్టి ఆ పట్టణంలో ప్రధాన ఆలయం చుట్టూ ఊరేగింపుగా ఆ గేదెలను తిప్పడం జరిగింది. ఈ గేదెల పండుగను ఆ పట్టణ మున్సిపల్ చైర్మన్ మొగలజీ ఈరన్న సిరిశెట్టివార్ జెండా ఊపి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ పండుగ యాదవ్ సంఘం వారు నిర్వహిస్తారు. ఈ పండుగను తిలకించేందుకు వేలాది మంది చిన్న పెద్ద మహిళ పురుషులు పెద్దలు వృద్ధులు పాల్గొని చూశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యప్రదేశ్ లాకర్ను తాకకుండా కాంగ్రెస్ అవినీతి మరియు దోపిడీని ఆపడానికి ఈ ఎన్నికలు. బేతుల్లో ప్రధాని మోదీ. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్పై రాహుల్ గాంధీ ఆరోపణ. ఐదేళ్ల చిన్నారి రేప్ కేసులో నిందితుడికి మరణశిక్ష. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పాలక మండలిలో కీలక నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.